అమ్మా, ఏంటి అలా చూస్తున్నావు? ఏమ్మా, రేపు నువ్వు మీ అత్తారింటికి వెళ్తున్నావే, ఈరోజు కూడా ఈ పనులన్నీ నువ్వే చెయ్యాలా? ఇదే కదమ్మా నేను ఈ ఇంట్లో ఉండే చివరి రోజు. ఇక మీదట నేను కోరుకున్నా కూడా ఈ పనులన్నీ చేయలేను కదా. అర్చన, హఠాత్తుగా నేను ఇలాంటి నిర్ణయం తీసుకున్నానేమిటా అని అనుకుంటున్నావా? లేదమ్మా. ఇన్ని రోజులు నిన్న ఇంటికి పంపించనని పట్టుదలగా ఉన్న నేను ఉన్నట్టుండి ఇటువంటి నిర్ణయం తీసుకోవడం మిగతా వాళ్ళకి ఆశ్చర్యంగా ఉండొచ్చమ్మా. ఎందుకు ఇటువంటి నిర్ణయం తీసుకున్నానో ఎవరికి తెలియకపోయినా పర్వాలేదు. నన్నే నమ్ముకున్న నీకు నేను తీసుకున్న నిర్ణయానికి కారణం తెలియాలి. నీ స్నేహితురాలి కమలం మరణం నన్నెంతో బాధకి గురిచేసింది. తన పరిస్థితి నీకొస్తుందేమోనని నాకు చాలా భయం వేసిందమ్మా. ఆ రోజు జయంతి చెప్పింది 100కి 100 పాళ్ళు నిజం. ఆ రోజు పూజలు నీకైన అవమానం కూడా నన్ను పెద్దగా బాధ పెట్టలేదు. కానీ అదే పూజ మనింట్లో జరిగినప్పుడు జయంతి మీ అన్నయ్యకి నమస్కరించి ఆశీర్వాదం తీసుకుంది. నేను మీ నాన్నగారికి నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నాను. నువ్వు నీ మెడలో ఉన్న తాళికి అర్థమేమిటో కూడా తెలియకుండా అయోమయంగా నించున్నావు చూసావా? అది చూసి నేను కుమిలిపోయానురా. నీ పెళ్లి విషయంలో నా దగ్గర నిజం దాచిపెట్టి పెళ్లి జరిపించారని మీ నాన్నగారి మీద నాకు చాలా కోపంగా ఉంది. అయినా నా మనసులో ఆయన మీద మర్యాద, గౌరవం అలాగే ఉన్నాయి. అందుకు కారణం ఆయన నాకు కట్టిన తాళి, దాని మహత్యం. నేనే అన్నాను, ఈ తాళిదేవుంది కేవలం పసుపు తాడే కదా అని. అది కోపంలో వచ్చిన మాట తల్లి. గోపి వాళ్ళ పెదనాన్నగారు నీ తాళి తీసిమ్మన్నారే, అప్పుడే దాని విలువ తెలుసుకున్నాను. భార్య మెడలో తాళి భర్త ప్రాణమని అప్పుడే తెలుసుకున్నాను. నా వల్ల, నా పట్టుదల వల్ల నా బిడ్డకు అటువంటి జీవితం రావడం నేను తట్టుకోలేనమ్మా. సాధారణంగా ఏర్లో పారే నీటిని చెంబుతో తీసుకెళ్లి దేవుడు పాదాల దగ్గర పెట్టగానే అది పవిత్రమైన తీర్థం అవుతుంది. పొయ్యిలో ఉండే బూడిద దేవుడి ముందు పెట్టగానే విభూది అవుతుంది. అదేవిధంగా అంగట్లో కేవలంగా ఉన్న పసుపు తాడు మెడలో కట్టగానే పవిత్రమైన తాళవుతుంది. అటువంటి పవిత్రమైన తాళిని ఒక్క మాటలో తీసిచ్చేయండి అనగానే తట్టుకోలేకపోయానమ్మా. అగ్ని సాక్షిగా అందరి ముందు కట్టిన తాళి, ఆ తాళి లేకుండా నా బిడ్డని చూడాల్సి వస్తుందేమోనని భయం వేసిందమ్మా. పెళ్లి విషయంలో తప్పు జరుగుండొచ్చు, కానీ నా బిడ్డ జీవితం బాగుండాలమ్మా, బాగుండాలి. అందుకే నిన్ను పంపించాలని ఈ నిర్ణయం తీసుకున్నాను. అంతేకాదర్చన, అందరాడపిల్లల్లా నీకు కోరికలుంటాయి. అత్తింటికెళ్లాలని, భర్తతో ఉండాలని, సంతోషంగా ఉండాలని నువ్వు మనసులో ఆశపడి అది నాతో చెప్పకుండా దాచుకున్నావే అనుకో, నీ కోరికల్ని చంపిన పాపం నాకు తగులుతుంది కదా. నా మనసులో అటువంటి కోరికలేం లేవమ్మా. నేను గుడి నుంచి వచ్చేటప్పుడు తాళి తీసి ఇచ్చేద్దామనే నిర్ణయంతోనే వచ్చాను. ఆ విషయం నీకు ముందుగా చెప్పుంటే నువ్వు ఒప్పుకునేదానివి. కానీ నా తలరాత, నువ్వు ముందుగానే చెప్పేశా. నేనేం మాట్లాడలేక మూగదానిలా ఉండిపోయాను.
ఇప్పుడు కూడా నీతో నిజం చెప్పలేని మోగదాల్లానే నుంచున్నానమ్మా. ఎడొక్కమ్మ అర్చన, ఏ కాలంలోనూ ఆడవాళ్ళ జీవితం ఆడవాళ్ళ చేతుల్లో ఉండడం లేదు. ఎప్పుడూ మగవాళ్ళ చేతుల్లో కీలుబొమ్మలుగానే జీవిస్తున్నావు. మా అమ్మమ్మ, తర్వాత మా అమ్మ, ఇప్పుడు నేను, ఆ తర్వాత నువ్వు. ఎవరి తరంలోనైనా ఇంతే. నీ పెళ్లి విషయంలో నేనెన్నెన్నో ఆశలు పెంచుకున్నాను. కానీ దేవుడు మరో విధంగా నిర్ణయించాడు. ఇతనే నీ భర్త అని ఆయన రాసి పెట్టేశాడు. మనమేం చేయగలం? అమ్మా అర్చన, ఈ నా నిర్ణయం నీకు సంతోషమే కదూ? నీ సంతోషమేనమ్మా నా సంతోషం. ఇంతవరకు నువ్వు చెప్పినట్టుగానే నేను నడుచుకున్నాను. ఇప్పుడు అలాగే నడుచుకుంటున్నాను. ఎప్పటికీ నేను అలాగే నడుచుకుంటానమ్మా. నాకంటూ ఏ కలలు కోరికలు లేవమ్మా. నువ్వే నాకు బాగా చదువుకొని మంచి ఉద్యోగం చేస్తున్న కుర్రాడితో పెళ్లి చేయాలనుకున్నావు. ఇప్పుడు నువ్వే మీ అత్తారింటికి వెళ్ళు అంటున్నావు. నువ్వు చెప్తున్నావు, నేను చేస్తున్నాను. నీకోసం నేను ఆ ఇంటికి వెళ్తానమ్మా. ఆ ఇంటికి వెళ్తాను. నా కోసం మాత్రమే కాదురా, నీకోసం కూడా నువ్వు అక్కడికెళ్ళి సంతోషంగా ఉండాలి. చూడమ్మా అర్చన, నీ మంచి మనసుకి ఆ దేవుడు నీకు చాలా మంచి జీవితాన్ని ఇస్తాడు. నువ్వు చల్లగా ఉంటావు, సంతోషంగా ఉంటావు. నేను చెప్తున్నాను కదా, నువ్వు సంతోషంగా ఉంటావురా, సంతోషంగా ఉంటావు. వద్దు, గురుదేవాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రాఘవేంద్ర ప్రచోదయాత్. శ్రీ రాఘవేంద్ర దేవత ఆనందకర్పూర దివ్యమంగళ దివ్య నీరాజనం సమర్పయామి. గురు రాఘవేంద్ర అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు, మనోవాంఛా ఫల సిద్ధిరస్తు. అయ్యా బాగున్నారా? బాగానే ఉన్నాం, భగవంతుడి దయ వల్ల. ఎవరి పేరున అర్చన చెయ్యాలి? నాన్నగారి పేరుతో. ఈరోజు నాన్నగారి పుట్టినరోజు. అలాగా, చాలా సంతోషం. సరే గాని పెళ్లి భోజనం ఎప్పుడు పెడుతున్నావు? నమస్కారం చేసుకోండి. ఓం పూజ్యాయ రాఘవేంద్రాయ భక్తి జ్ఞాన స్వరూపిణే నిర్మలాయ ప్రశాంతాయ రాఘవేంద్రాయ మంగళం. శ్రీ గురు రాఘవేంద్ర దేవత ఆనంద కర్పూర దివ్య మంగళ దివ్య నీరాజనం సమర్పయామి. దివ్య నీరాజనం దర్శయామి. శతమానం భవతి శతాయ పురుష సతేంద్రియే ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతే. తద్విష్ణు పరమం పదకం సదా పశ్యంతి సూరయః దివేవ చక్షురాదతం తద్విప్రహాసోపపణ్యవో జాగృవాన్ సస్సమిందతే విష్ణోర్య పరమం పదం. నాన్న, ఏంటి నాన్న మీరు పుట్టినరోజు నాడు ఇంత డల్గా ఉన్నారేంటి? ఏమైంది? మీ అమ్మ జ్ఞాపకం వచ్చిందమ్మా. చిన్నతనం నుంచి ఇప్పటి వరకు తల్లి లేని లోటు తెలియకుండా నేను పెంచాను. కానీ ఇప్పుడు నిన్ను చూస్తుంటే మీ అమ్మ ప్రాణాలతో ఉంటే బాగుండేది అనిపిస్తుందమ్మా. ఏంటి నాన్న మీరనేది? ఇప్పుడేమైందని? మీ అమ్మ లేకపోవడం వల్ల నేను నిన్ను చాలా గారాబంగా పెంచానమ్మా.
నిన్ను అదిలించో బెదిరించో నా మాట వినేలా చేయలేకపోయాను. ఇదే మీ అమ్మ ఉండుంటే ఈ పాటికి నిన్ను బలవంతం చేసి ఈ పెళ్లికి ఒప్పించుండేది కదమ్మా. నాన్న, అమ్మ ప్రాణాలతో ఉన్నా నా పెళ్లి విషయంలో నా నిర్ణయం మారదు. దయచేసి మళ్ళీ నా పెళ్లి మాట ఎత్తొద్దు. నందిని, అలాగంటే ఎలాగమ్మా? నీ పెళ్ళెప్పుడని శాస్త్రి గారు అడిగితే నువ్వు సమాధానం చెప్పగలిగావా? నేను సమాధానం చెప్పగలిగానా? కనిపించిన వాళ్ళందరూ మీ అమ్మాయి పెళ్ళెప్పుడు, సంబంధాలు చూస్తున్నారా అని అడుగుతున్నారు. వాళ్ళకి నేనేం సమాధానం చెప్పాలి? నాన్న, ఎవరో అడుగుతున్నారని నేను పెళ్లి చేసుకోలేను. పెళ్లి అనేది నా పర్సనల్ విషయం. ప్రస్తుతం నాకు పెళ్లి చేసుకునే ఆలోచనే లేదు నాన్న. దయచేసి నన్ను కంపల్ చేయకండి. అమ్మా నందిని, పెళ్ళి అనేది ఏ మనిషికి పర్సనల్ విషయం కాదమ్మా. అది వంశానికి సంబంధించిన విషయం. ఒక ఆడ మగ సంతోషంగా జీవించడం కోసమే కాదు పెళ్ళి. తరతరాలు ఆ వంశం వృద్ధి చెందాలని, సంతానం పెరగాలని పెళ్ళి అనే సాంప్రదాయాన్ని పెద్దలు ఏర్పరిచారు. నాకింకో కొడుకో కూతురో ఉండి ఉంటే నిన్ను నీ ఇష్ట ప్రకారమే ఉండమనేవాణ్ణి. కానీ నాకున్నది నువ్వు ఒక్కదానివే కదమ్మా. నీ తర్వాత మన కుటుంబానికి వారసుడు కావాలిగా. నేను నిన్ను మగపిల్లాడిలా పెంచానే తప్ప నువ్వు మగపిల్లాడివి కాదు కదమ్మా. ఈ సమాజంలో నువ్వు ఒంటరిగా బ్రతకగలవా? కొంచెం ఆలోచించి చూడు. ఏ వయసులో ఏం జరగాలో అవన్నీ కరెక్ట్గా జరగాలి. నువ్వే ఆలోచించు. 25వ ఏట ఒకడు పెళ్లి చేసుకొని పిల్లల్ని కని పెంచి పెద్ద చేసి వారికి పెళ్ళిళ్ళు చేసి బాధ్యతలు అప్పగించేసరికి అతనికి 50-55 ఏళ్ళు వస్తాయి. ఆ తర్వాత అతను ప్రశాంతంగా విశ్రాంతి తీసుకుంటాడు. నన్ను చూడు, ఇంత వయసు వచ్చినా నాకింకా ప్రశాంతత దొరకలేదు. ఇప్పుడు మీకేం తక్కువ నాన్న? అన్నీ ఉన్నాయి కదా. ఆస్తి, అంతస్తు, గౌరవం మాత్రమే మనిషికి మనశ్శాంతినివ్వదమ్మా. బంగారు బొమ్మలాంటి కూతురికి తగిన వయసులో పెళ్లి చేయలేకపోతున్న నా బాధ నన్ను వేధిస్తోంది. ప్రతి తండ్రిలా నా కూతురు పెళ్లి కళ్ళారా చూసుకోవాలనుకోవడం తప్ప అమ్మా? మీరు ఆశపడ్డం తప్పని నేను అనడం లేదు నాన్న. కానీ పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు. దయచేసి మళ్ళీ ఈ విషయం మాట్లాడకండి. వెళ్దామా? ఏదో ఒకటి చేసి ఆ అర్చన అత్తారింటికి వెళ్లకుండా ఆపాలి. ఎలా? వరలక్ష్మి, టైం అవుతుంది. శుభగడియలు దాటిపోకముందే మనం అక్కడికి చేరుకోవాలి. బయలుదేరదామా? అర్చన, అమ్మా నాన్న ఆశీర్వాదం తీసుకోమ్మా. వెళ్ళి అమ్మ పక్కన నిల్చోండి అన్న.
నిండు నూరేళ్లు చల్లగా ఉండమ్మా. చల్లగా ఉండమ్మా. లే. ఏ తల్లైనా తన కూతురు అత్తారింటికి వెళ్ళేటప్పుడు తను దూరంగా వెళ్ళిపోతుందనే దుఃఖం మనసులో ఉన్న అత్తారింట్లో తన కూతురు సంతోషంగా జీవిస్తుందనే నమ్మకంతో పంపిస్తుంది. కానీ నేను వరలక్ష్మి, తనకు ధైర్యం చెప్పి తీసుకురావడం మానేసి నువ్వే ఇలా బాధపడితే ఎలా చెప్పు?